Okay, start చేస్తాం class. So now we will discuss about one parameter to other parameters. Okay, my voice clearly వినిపిస్తుందా? ఒకసారి చెప్పండి, క్లాస్ స్టార్ట్ చేస్తున్నాను. వినిపిస్తుందా నా వాయిస్? ఓకే. సో నా టాపిక్ ఈజ్ వన్ పారామీటర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అదర్ పారామీటర్, అంటే ఇంటర్ రిలేషన్షిప్ బిట్వీన్ ది పారామీటర్స్ అంటారు. అంటే ఫస్ట్ ఏం లేదమ్మా, వాట్ ఆర్ ది టోటల్ పారామీటర్స్, వాట్ ఆర్ ద టోటల్ టైప్స్ ఆఫ్ పారామీటర్స్, what are the total types of parameters? There are total 5 parameters. Okay, sorry, 4 parameters. అవునా కదా? Z, Y and H and ABCD and ABCD. So these are the 4 parameters. Okay, clear? సో ఇక్కడ మనం ఏం నేర్చుకుంటున్నామంటే ఇంటర్ రిలేషన్షిప్, అంటే వీ కెన్ కన్వర్ట్ జెడ్ పారామీటర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వై పారామీటర్స్, తర్వాత జెడ్ పారామీటర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హెచ్ పారామీటర్స్, జెడ్ పారామీటర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏబిసిడి పారామీటర్స్. ఈ ఒక్కటి బాగా నేర్చుకుంటే రిమైనింగ్ అని మనం ఈజీగా నేర్చుకోవచ్చు. సో వాట్ ఈస్ ఫస్ట్ వన్? జెడ్ పారామీటర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అదర్ పారామీటర్స్. దట్ మీన్స్ జెడ్ పారామీటర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వై పారామీటర్స్, అంటే జెడ్ పారామీటర్స్ని వై పారామీటర్స్లో రాయాలి, జెడ్ పారామీటర్స్ని హెచ్ పారామీటర్స్లో రాయాలి, జెడ్ పారామీటర్స్ని ఏబిసిడి పారామీటర్స్లో రాయాలి. అసలు ఈ జెడ్ పారామీటర్స్ ఎన్ని టైప్స్? జెడ్ పారామీటర్స్ ఎన్ని టైప్స్ చెప్పండి? 4 టైప్స్. వాట్ ఆర్ జెడ్ పారామీటర్స్? వాట్ ఆర్ జెడ్ పారామీటర్స్? Z11, Z12, Z21 and Z22. So these are the 4 parameters. సో ఇవి జెడ్ పారామీటర్స్ యొక్క 4 టైప్స్. ఈ 4 పారామీటర్స్ మనము వై పారామీటర్స్లో రాస్తేనే అప్పుడు ఏమవుతుంది, జెడ్ పారామీటర్స్ని వై పారామీటర్స్లో మనం కన్వర్ట్ చేసేయమంటాము. అవి ఇక్కడ మనం చేసుకుంటాం, చూస్తాం ఫస్ట్. సో ఇక్కడ ఫస్ట్ కేస్ ఈస్ జెడ్ పారామీటర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అదర్ పారామీటర్స్. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, కొంచెం జాగ్రత్తగానండి. జెడ్ పారామీటర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అదర్ పారామీటర్స్, దాంట్లో ఫస్ట్ వన్. సో ఫస్ట్, what are the basic equations of z parameters? What are the basic equations of z parameters? V1 is equal to Z11 I1 plus Z12 I2. Next, V2 is equal to Z21 I1 plus Z22 I2. So these are the basic equations of z parameters. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే z పారామీటర్స్ని y పారామీటర్లోకి మారుస్తాము, z పారామీటర్స్ని y పారామీటర్స్లోకి మారుస్తాము. సో జెడ్ పారామీటర్స్ని మనము వై పారామీటర్స్లోకి మారుస్తాము. సో వీళ్ళు వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు వీళ్ళు. సో జెడ్ పారామీటర్స్ని వై పారామీటర్స్లోకి మారుస్తున్నాము. చూద్దాం ఫస్ట్. వాట్ ఆర్ ద బేసిక్ వై పారామీటర్స్? వాట్ ఆర్ మీరు రెస్పాండ్ అవుతూ ఉండాలి మరి చెప్పేటప్పుడు క్లాస్, అప్పుడు ఈజీగా అర్థమవుతుంది. వాట్ ఆర్ ద బేసిక్ ఈక్వేషన్స్ ఆఫ్ వై పారామీటర్స్? I1 is equal to Y11 V1 plus Y12 V2. I2 is equal to Y21 V1 plus Y22 V2. అంటే మనము ఈ జెడ్ పారామీటర్స్ని వై పారామీటర్స్లోకి మార్చాలంటే ఇక్కడ చూడండి, అంటే ఇక్కడ ఈ Z11 ప్లేస్లో ఏం రావాలి? వై యొక్క వాల్యూస్ రావాలి. ఇక్కడ Z12లో ఏం రావాలి? వై యొక్క వాల్యూస్ రావాలి. Z21లోకి ఏం రావాలి? వై యొక్క వాల్యూస్ రావాలి. Z22లోకి ఏం రావాలి? వై యొక్క వాల్యూస్ రావాలి. అప్పుడు దాన్ని ఏమంటామంటే Z11 ఇన్ టర్మ్స్ ఆఫ్ వై పారామీటర్స్, Z12 ఇన్ టర్మ్స్ ఆఫ్ వై పారామీటర్స్, Z21 ఇన్ టర్మ్స్ ఆఫ్ వై పారామీటర్స్, Z22 ఇన్ టర్మ్స్ ఆఫ్ వై పారామీటర్స్. క్లియరా? దానికి అర్థమైందమ్మా ఏం చెప్పాను నేను? ఇక్కడ Z11 ప్లేస్లో వై పారామీటర్స్ రావాలి, Z12 ప్లేస్లో వై పారామీటర్స్ రావాలి, Z21 ప్లేస్లో వై పారామీటర్స్ రావాలి, Z22 ప్లేస్లో వై పారామీటర్స్ రావాలి. సో ఇవి కాన్సెప్ట్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మారుస్తాం. ఫస్ట్ ఏం రాస్తాము? నెక్స్ట్ జెడ్ని వైలో కన్వర్ట్ చేసేటప్పుడు వై పారామీటర్స్ రాయాలి. ఫస్ట్ ఇక్కడ చూడండి, వాట్ ఈజ్ అవర్ ఫస్ట్ కేస్? జెడ్ పారామీటర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ పారామీటర్స్ చెప్పాలి? ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ పారామీటర్స్?
y parameters. Okay, now what is the basic equations of y parameters? I1 is equal to y11 v1 plus y12 v2. I2 is equal to y21 v1 plus y22 v2. Now ఈ రెండు ఈక్వేషన్స్ మనం ఏం రాస్తామంటే మ్యాట్రిక్స్ ఫామ్లో రాస్తాము. నౌ I1 I2 is equal to y11 y12 y21 y22. ఇక్కడ ఏమున్నాయి v1 v2 కామన్ తీసుకుంటే. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ దీన్ని మనము ఏ ఫామ్లో తెచ్చుకోవాలి? మనం ఏ ఫామ్లో తెచ్చుకోవాలి వీటన్నిటిని? వాట్ ఆర్ ది బేసిక్ ఈక్వేషన్స్ ఆఫ్ జెడ్ పారామీటర్స్? v1 v2. అంటే ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ కూడా మనము v1 v2లోకి మార్చుకోవాలి. దేంట్లోకి మార్చుకోవాలమ్మా? టూ ఈక్వేషన్స్ని మనము v1 v2 అంటే ఇక్కడ ఏం రావాలి? లెఫ్ట్ సైడ్ v1 v2 రావాలి. అలా మార్చుకోవాలంటే ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ ఫామ్ ఉన్న దాన్ని మనము మొత్తము క్రామర్స్ రూల్ అప్లై చేస్తాము. వాట్ ఈజ్ క్రామర్స్ రూల్? ఇక్కడ ఏం చేస్తామా? v1 కనుక్కోవాలంటే టు ఫైండ్ v1, వాట్ ఈజ్ ద ఫార్ములా? v1 is equal to delta 1 by delta. What is v2? Delta 2 by delta. Delta 2 by delta. సో ఇది ఫార్ములాస్. అర్థమైందా? వాట్ ఈజ్ v1 ఫార్ములా చెప్పండి అమ్మా. మా రెస్పాండ్ అవ్వండి, మీకోసం చెప్పేది. వాట్ ఈజ్ v1? డెల్టా 1 బై డెల్టా. వాట్ ఈజ్ v2? డెల్టా 2 బై డెల్టా. సో నౌ ఇక్కడ v1, వాట్ ఈజ్ v1? డెల్టా 1. డెల్టా 1 అంటే ఏం చేయాలి? ఇక్కడ ఈ ప్లేస్లో ఏం రాయాలి? I1 I2 రాయాలి. రాశాను I1 I2 బై y12 y22 బై డెల్టా 1 అయిపోయింది. డెల్టా 1 నెక్స్ట్ ఏం రావాలి? డెల్టా. డెల్టా అంటే ఇది మొత్తం యాజ్ ఇట్ ఈస్గా రాసుకోవాలి. ఏమవుతుంది? y11 y12 y21 y22. సో ఇప్పుడు మనకేమొస్తుంది? ఇక్కడ నుంచి మనకేమొస్తుందమ్మా చెప్పండి, చూసి చెప్పండి. Therefore that is equal to just డెట్ కనుక్కోవడం డిటర్మినెంట్ y22 I1 minus y12 I2 divided by y11 y22 minus y12 y21. సో బాగా గమనించండి. ఇప్పుడు ఇదేంది? ఇది బాగా చూడండి. v1 is equal to ఏ ఫామ్లో తెచ్చుకోమని చెప్పాను నేను? ఈ పారామీటర్స్ని, y పారామీటర్స్ని ఏ ఫామ్లో తెచ్చుకోవాలి చూసి చెప్పాలి. ఏ ఫామ్లో తెచ్చుకోవాలి చెప్పండి. ఏ ఫామ్లో తెచ్చుకోవాలి మనము? v1 v2 ఫామ్లో తెచ్చుకోవాలి. ఓకేనా? అర్థమైందా? సో v1 v2 తెచ్చుకోవాలన్నప్పుడు ఇప్పుడు ఏం చేస్తాం మనం? ఇప్పుడు v1 v2లో తెచ్చుకునేటప్పుడు చూడండి, ఇప్పుడు v1 is equal to ఇది చూడండి ఏముంది ఇక్కడ? y22 by y11 y22 into I1. సరే, నెక్స్ట్ ఏముంది? మైనస్ ఇక్కడ ఏముంది? ఇక్కడ y12 by y12 y21 into I2. సో సరిపోయింది. ఇప్పుడు వాట్ ఈస్ దిస్ వాల్యూ? v1. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ v1? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ v1 హియర్? ఇప్పుడు చూడండి, బాగా చూడండి. వాట్ ఆర్ ద బేసిక్ ఈక్వేషన్స్ ఆఫ్ జెడ్ పారామీటర్స్? v1 is equal to z11 I1. అంటే ఇది దేంట్లో ఉంది? ఇది ఏమనుకోవచ్చు మనము? z11 అనొచ్చా అనకూడదు ఇది మొత్తాన్ని? వాట్ ఆర్ ద బేసిక్ ఈక్వేషన్స్ ఆఫ్ జెడ్ పారామీటర్స్? v1 is equal to చూడండి, ఇక్కడ పైన చూడండి, ఇక్కడ చూడండి పైన ఏముంది? v1 is equal to z11 I1 plus z12 I2. ఇక్కడ ఏముంది చూడండి, ఇక్కడ ఏముంది చూసి చెప్పండి. ఏముంది ఇక్కడ? v1 is equal to z11 అంటే ఈ మొత్తం ఏమవుతుంది? ఇప్పుడు z11 అవుతుంది. ఇంటూ ఏముంది? I1. ఇక్కడ ఏముంది? I1. ఇక్కడ మైనస్ ఉంది, నో ప్రాబ్లం. ప్లస్ ఆర్ మైనస్ పక్కన పెట్టేసేయండి. ఇక్కడ ఏముంది? మైనస్. ఇక్కడ ఇది మొత్తం ఇప్పుడు ఏమవుతుంది? మొత్తం ఏమవుతుంది? ఇప్పుడు z12. ఇప్పుడు చూడండి, మనం ఏం మార్చాము? జెడ్ పారామీటర్స్ని y పారామీటర్స్లోకి మార్చాము. అంటే ఈ వాల్యూ మొత్తం ఏమవుతుంది? ఇప్పుడు z11 అవుతుంది. అంటే జెడ్ పారామీటరు ఏ పారామీటర్లో ఉన్నాయి? y పారామీటర్స్లో ఉన్నాయి. అది కన్వర్షన్. అర్థమైంది? ఇప్పుడు ఫస్ట్ కేసు అర్థమైందా? అర్థం కాలేదా?
ఓకే, నేను దీన్ని రికార్డ్ కూడా చేస్తున్నాను, నో ప్రాబ్లం, మీరు టెన్షన్ పడబలేదు. నేను మళ్ళీ దీన్ని మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేసి మీకు పెడతాను, మీరు టెన్షన్ పడబలేదు. బట్ ఒకటికి వీడియోని 1-2 సార్లు చూస్తూ ఉంటే చాలా ఈజీగా ఉంటుంది క్లాస్. నెక్స్ట్ ఇదేమవుతుంది ఇప్పుడు ఆటోమేటిక్గా Z12 అవుతుంది. ఓకేనా, క్లియర్. నెక్స్ట్ మనకి ఇంకేం కావాలి మనకి V2 కావాలి. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ V2? చెప్పండి, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ V2? ఇక్కడ నుంచి V2 ఈజ్ ఈక్వల్ టు, ఇందాక చెప్పాను, వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ V2? డెల్టా 2 బై డెల్టా, డెల్టా 2 బై డెల్టా, కరెక్టా కదా? డెల్టా 2 బై డెల్టా. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ డెల్టా 2? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ డెల్టా 2? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ డెల్టా 2? రెస్పాండ్ అవ్వండి, కామ్గా ఉండొద్దు. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ డెల్టా 2? డెల్టా 2 అంటే ఏమొస్తుంది? ఈ y12 y22 ప్లస్లో ఏమొస్తుంది? I1 I2 వస్తుంది. అదే ఇక్కడ రాసింది y11 I1 y21 I2 బై డెల్టా అంటే సేమ్ యాస్టీస్, ఇది యాస్టీస్కి ఇదే మొత్తం వచ్చేస్తుంది. సో ఇది దట్ ఈస్ ఈక్వల్ టు సేమ్ డిటర్మినెంట్ కనుక్కోండి, y11 I2 మైనస్ y21 I1. నెక్స్ట్ y11 y22 మైనస్ y21 y12. ఇప్పుడు బాగా చూడండి, ఇక్కడ ఏముంది? ఇది నేను ట్రై ఇచ్చి ఇప్పుడు V2 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏం రావాలి మనకి? I1 రావాలి. I1 ప్లస్ ఏమొచ్చింది? మైనస్ ఏం రావాలి ఇప్పుడు? మైనస్ y21 బై y12 y21 ఇంటూ I1. ఓకేనా, ఎల్సిఎం తీసుకోవాలమ్మా, ఎల్సిఎం తీసుకోవాలి. ఇక్కడ అర్థమవుతుందో అర్థం కావట్లేదు మొత్తము? అర్థమైందా? ఓకే, మళ్ళీ చెప్తాను, కన్ఫ్యూజ్ అవుతుంది. చూడండి, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ Z12 హియర్? బాగా చూడండి, ఇక్కడ నేను ఏమైతే రౌండ్ చేస్తున్నాను చూసి చెప్పండి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ Z12? చూసి చెప్పాలి. దిస్ ఈజ్ Z21, ఎందుకంటే ఇదేమవుతుంది మళ్ళీ ఇంకో కలర్ మారుస్తుంది. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్, ఇప్పుడు చూసి చెప్పండి, రెడ్ వాల్యూ చెప్పండి. ఏముంది రెడ్ వాల్యూ? నో బాగా చూసి చెప్పాలి. ఇది బ్లూ వచ్చి Z22, రెడ్ వచ్చి Z21. ఎందుకంటే ఫస్ట్ ఏముంది? I1 ఉంది. ఇక్కడ ఏముంది? ఇక్కడ I1 అంటే ఏ వాల్యూ? Z21. I2 అంటే ఏ వాల్యూ? Z22. కరెక్టే కదా? కాబట్టి బేసిక్ ఈక్వేషన్ చూడండి, పైన చూడండి, ఇక్కడ చూడండి, పైన చూడండి, బేసిక్ ఈక్వేషన్ చూడండి. వాట్ ఈస్ బేసిక్ ఈక్వేషన్? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ E2? చూసి చెప్పండి ఇక్కడ, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ E2? Z21 I1 ప్లస్ Z22 I2. అంటే I1 కాడ ఏముంటుంది? Z21 ఉంటుంది. I2 కాడ ఏముంటుంది? Z22 ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పింది కూడా అదేనమ్మా. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం రఫ్ చేస్తున్నాను, సో క్లియర్గా వినండి జాగ్రత్తగా. సో వాట్ ఈస్ దిస్ వాల్యూ? ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏముంది? ఇక్కడ ఏముంది? I1 ఉంది. ఇక్కడ I1 ఉంటే ఇప్పుడు ఈ వాల్యూ మొత్తం ఏమవుతుంది చెప్పండి? ఈ వాల్యూ మొత్తం ఏమవుతుంది? బేసిక్ ఈక్వేషన్ రాసి పెట్టుకోండి. ఎస్, దిస్ ఈజ్ వాల్యూ ఆఫ్ Z21. అది ఇదంతా ఏమవుతుంది? ఇప్పుడు Z21 అవుతుంది. క్లియరా? ఇప్పుడు Z21 అనేది ఏ పారామీటర్స్లోకి మారింది? చూసి చెప్పండి. వై పారామీటర్స్లోకి మారింది. అది ఆన్సర్. అర్థమవుతుందా? నెక్స్ట్, వాట్ ఈస్ దిస్ వాల్యూ? I2 ముందేముంటుంది? Z22. దిస్ వాల్యూ ఈజ్ Z22. సో మనం ఏం మార్చుకున్నామమ్మా? Z పారామీటర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ Y పారామీటర్. అంటే Z పారామీటర్స్ని మనం Y పారామీటర్లోకి మార్చాము. ఇది ఆన్సర్. అర్థమైందా? ఇంతకుముందు ఏం కనుక్కున్నాము? Z11 కనుక్కున్నాము. ఇక్కడ చూడండి, ఈ మొత్తాన్ని ఇక్కడ డినామినేటర్లో ఏముంది? సింపుల్గా పెద్ద వాల్యూ డినామినేటర్లో y11 y22 మైనస్ y12 y21. దాన్ని మొత్తం సింపుల్గా ఏం రాసుకొని డెల్టా వైగా రాసుకోవచ్చు. మొత్తాన్ని ఏం రాయొచ్చు? డెల్టా వైగా రాయొచ్చు. అది ఈక్వేషన్. సో క్లియరా? అర్థమైందా ఇప్పుడు ఈక్వేషన్? V1 V2, బట్ ఇక్కడ వాట్ ఈస్ ద బేసిక్ ఫార్మ్ ఆఫ్ V1 ఈజ్ ఈక్వల్ టు Z11 I1 అంటే ఇక్కడ Z11 అనే వాల్యూ దేంట్లోకి మారింది? వైలోకి మారింది. సో దాన్ని ఏమంటారు? Z పారామీటర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ Y పారామీటర్స్ అంటాం. ఇప్పుడు ఇదేం వాల్యూ? ఇది చూసి చెప్పండి, ఏ వాల్యూ ఇది? ఎస్, Z12 ఏ పారామీటర్లోకి మారింది? Y పారామీటర్లోకి మారింది. సో దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ Z11 Z21 Z11
Z12 ఇది ఇదేమవుతుంది Z21 Z22. సో మొత్తం జెడ్ పారామీటర్స్ ఇలా రాసుకోవచ్చు. ఇస్ ఇట్ క్లియర్? అర్థమైందమ్మా? జెడ్ పారామీటర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ 5 పారామీటర్స్. మీరేం లేదమ్మా, ఆ మెటీరియల్ పక్కన పెట్టుకొని ఈ వీడియో చూస్తామంటే మీరు రాసుకుంటా పోతే అర్థమవుతా ఉంటుంది. క్లియరా? అర్థమైందా? అర్థమైందా? అర్థం కాదు, రెస్పాండ్ అవ్వండి. ఓకే అంటే ఏం లేదు, సింపుల్. బేసిక్ ఈక్వేషన్స్ని మనము దాని యొక్క పారామీటర్లోకి మార్చుకోవాలి. ఇది బేసిక్ ఈక్వేషన్. ఏ పారామీటర్స్కి? జెడ్ పారామీటర్స్కి. ఇదేం ఈక్వేషన్స్ ఇవి? వై పారామీటర్స్ని. సో ఈ వై పారామీటర్స్ని మనము జెడ్ పారామీటర్లోకి మార్చాలి అంటే ఇక్కడ ఏం రావాలి? V1 V2 ఉన్నాయి కదా, ఇక్కడ కూడా ఏం రావాలి? V1 V2 రావాలి. అది మనం మార్చుకుంటున్నాం. ఏ మెథడ్ అప్లై చేస్తున్నాం? క్రామర్స్ మెథడ్ అప్లై చేస్తున్నాము. ఓకేనా? సో ఫస్ట్ కేసు ఏంది? జెడ్ పారామీటర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వై పారామీటర్స్ ఓవర్. తర్వాత ఏ పారామీటర్లోకి మార్చాలి జెడ్ని? ఇప్పుడు జెడ్ని దేంట్లోకి మార్చాలి చెప్పండి? హెచ్ పారామీటర్స్. చూద్దాం. సో జెడ్ని హెచ్ పారామీటర్స్లోకి మారుస్తాను ఇప్పుడు. ఇది ఒక్కటి బాగా అర్థం చేసుకొని అన్నీ ఈజీగా ఉంటాయి. 2 చెప్తాను, రిమైనింగ్ అన్ని మీరే చేసుకోవచ్చు. ఓకే. సో నెక్స్ట్ వన్ ఈజ్ హెచ్ పారామీటర్స్. సో వాట్ ఆర్ ద బేసిక్ ఈక్వేషన్స్ ఆఫ్ హెచ్ పారామీటర్స్? గుర్తుపెట్టుకోవాలి ఎన్ని మీరు. వాట్ ఆర్ ద బేసిక్ ఈక్వేషన్స్ ఆఫ్ హెచ్ పారామీటర్స్? What are the basic equations of H parameters? Yes, V1 is equal to H11 I1 plus H12 V2. I2 is equal to H21 I1 plus H22 V2. These are the basic equations of H parameters. బట్ మనం దేంట్లోకి మార్చుకోవాలి దీన్ని? జెడ్ పారామీటర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హెచ్ పారామీటర్స్లోకి మార్చాలి. అంటే వాట్ ఆర్ ద బేసిక్ ఈక్వేషన్స్ ఆఫ్ జెడ్ పారామీటర్స్? చూడండి ఇక్కడ, చూడండి ఏందవి? V1 is equal to Z11 I1 plus Z12 I2. V2 is equal to Z21 I1 plus Z22 I2. అంటే ఇప్పుడు మనము ఈ ఈక్వేషన్ని కూడా V1 V2 ఫామ్లో రాయాలి. అప్పుడు మనకి ఇక్కడ వచ్చే వాల్యూస్ని జెడ్లోకి మారుతాయి. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఏముంది? ఇక్కడ V1 ఆల్రెడీ ఉందా? ఇక్కడ V1 ఆల్రెడీ ఉందా లేదా? లెఫ్ట్ సైడ్. కన్ఫ్యూజ్ అవ్వద్దు, మీరు చెప్పే జాగ్రత్తనండి. వాట్ ఆర్ ది బేసిక్ ఈక్వేషన్స్ ఆఫ్ జెడ్ పారామీటర్స్? V1 is equal to, చూడండి, Z11 I1 plus Z12 I2. ఇదేనా బేసిక్ ఈక్వేషన్స్? ఇదేనా కాదా? ఇప్పుడు మనకి ఇక్కడ ఏముంది? హెచ్ పారామీటర్స్లో చూడండి, ఇక్కడ హెచ్ పారామీటర్స్లో ఏముంది? ఇక్కడ చూడండి, ఫస్ట్ ఈక్వేషన్ చూడండి ఏముంది? చూసి చెప్పండి. V1 is equal to H11 I1 plus H12 V2 అంటే ఉందా? అంటే ఫస్ట్ ఇక్కడ ఏముంది? V1 ఉంది, ఇక్కడ కూడా V1 ఉంది, నో ప్రాబ్లం. ఇక్కడ ఏముంది? I1 ఉంది, ఇక్కడ కూడా ఏముంది? I1 ఉంది. ఇక్కడ ఏముంది? V2 ఉంది, బట్ ఇక్కడ ఏముంది? I2 ఉంది, అవునా కదా? క్లియరా? మీకు అర్థమవుతుంది చెప్పేది? సో ఇప్పుడు మనం ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు V1 ఉంది, V1 ఉంది, V1 ఉంది. ఇక్కడ ఏం రావాలి? Z11 బదులు ఏం రావాలి? హెచ్ వాల్యూ రావాలి. అంటే మారుస్తాం మళ్ళీ. ఇక్కడ ఏముంది? ఆల్రెడీ I1 ఉంది, ఇక్కడ I1 ఉంది. ప్లస్ ఇక్కడ ఏముంది? ఇక్కడ ఏముండాలి? మామూలుగా I2 ఉండాలి, బట్ ఇక్కడ ఏముంది? చూసి చెప్పండి, ఏముంది ఇక్కడ? V2, బట్ అక్కడ V2 ఉండకూడదు. ఏముండాలి అక్కడ? I2 ఉండాలి. అంటే అలా మనం మార్చుకోవాలి. ఇప్పుడు చూడండి, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ I2? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ I2? ఇక్కడ ఈక్వేషన్లో ఇక్కడ మనకి V2 రావాలి, ఇక్కడ I2 రావాలమ్మా. ఇక్కడ I2 రావాలంటే ఇక్కడ V2 ప్లేస్ వీటిని, ఇక్కడ ఈ V2ని మనం తెచ్చుకోవాలి, మార్చుకోవాలి. ఇక్కడ చూడండి, బాగా కన్ఫ్యూజ్ అవ్వద్దు, కొంచెం జాగ్రత్త వినండి. ఫ్రమ్ ఈక్వేషన్ 2 చూడండి, వాట్ ఈస్ ఈక్వేషన్ 2? I2 is equal to H21 I1 plus H22 V2. ఇక్కడ మనం V2 అనే ఈక్వేషన్ రాయాలమ్మా. ఇక్కడ మనం V2 అనే ఈక్వేషన్ రాయాలంటే ఈ కింద ఈక్వేషన్ నుంచి మనం V2 తెచ్చుకోవచ్చా? ఇది ఇక్కడ తెచ్చుకోవచ్చు. ఇప్పుడు ఎట్లా తెచ్చుకోవచ్చు చెప్పండి? H22 V2 is equal to minus H21 I1 plus H2. సో ఇక్కడ V2 is equal to minus H21 by H22 into I1 plus 1 by H22 I2. రాయకూడదు. ఇప్పుడు అర్థమైంది? ఇప్పుడు ఈక్వేషన్ ఎలా వచ్చింది? V2 ఫ్రమ్ ఈక్వేషన్ 2 we can obtain V2.
Now substitute this v2 in this equation 1 v2. Okay, clear? అర్థమైంది ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఇప్పుడు చెప్పండి, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ v1? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ v1? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ v1? v1 is equal to h11 i1 plus h12 v2. Now v1 is equal to h11 i1 plus h12 v2. What is the value of v2? v2 అంటే ఇది అక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాను. అప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది, ఇక్కడ i1 ఉంది ఆల్రెడీ, నో ప్రాబ్లం. మనకు కావాల్సిన బేసిక్ ఈక్వేషన్ ఏంది, v1 is equal to z11 i1. చూడండి, i1 ఆల్రెడీ ఉంది, ఇంకేం కావాలి మనకి, i2 కావాలి. i2 కావాలంటే ఈ v2ని మనం మొత్తం సబ్స్టిట్యూట్ చేసాం కదా, v2ని. మీకు చెప్పేది అర్థమవుతుందా? బాగా చూస్తామండి, స్క్రీన్ మీద బాగా చూస్తామండి, అర్థమైపోతుంది, సింపుల్ అర్థమవుతుంది. ఇది కష్టమేం కాదు. అర్థం కాకపోతే నేను అడగండి అమ్మ, నేను మళ్ళీ రిపీట్ చేస్తాను. ఎవరు కామ్ ఉండొద్దమ్మా, అర్థం కాకపోతే నేను మళ్ళీ అడగండి, నో ప్రాబ్లం. ఇప్పుడు చూడండి, v1 is equal to h11 i1 plus h12 h12. బట్ ఇక్కడ మనకి ఏం రాయాలి, v2 రాయాలి. కర్సర్ చూస్తామండి, v2 రాయాలి. నా వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ v2? ఇది ఈ మొత్తాన్ని ఇక్కడ v2 ప్లస్లో సబ్స్టిట్యూట్ చేశాను. ఇప్పుడు చెప్పండి, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ v2? మైనస్ h21 h22 ఇంటూ i1 ప్లస్ 1/h22 i2. ఇక్కడ ఏముంది ఆల్రెడీ, ముందు h12 ఉంది ఆల్రెడీ, ఇది h12. ఇప్పుడు ఓకేనా? నెక్స్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం. h11 i1 ఇక్కడ కూడా ఏముంది, చూడండి, h11 i1 ప్లస్ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ h12 h21/h22 ఇంటూ i1. అంటే ఇక్కడ i1 ఉంది, ఇక్కడ కూడా i1 ఉంది, దాన్ని కామన్ తీసాను ఇక్కడ. అర్థమైందా? నెక్స్ట్ ఇక్కడ ఏముంది రిమైనింగ్, h12/h22 i2. సో ఇప్పుడు బాగా గమనించండి, మనకు బేసిక్ ఈక్వేషన్ ఏంటి, వాట్ ఆర్ ద బేసిక్ ఈక్వేషన్స్ ఆఫ్ జెడ్ పారామీటర్స్? v1 is equal to z11 i1 ప్లస్ z12 i2. ఇప్పుడు చూడండి, ఇక్కడ జెడ్ పారామీటర్స్ ఏ పారామీటర్లోకి మారింది, జెడ్ పారామీటర్ ఏ పారామీటర్లోకి మారింది, హెచ్ పారామీటర్లోకి మారింది. అంటే దీని వాల్యూ ఎంత ఇప్పుడు, వాట్ ఈస్ దిస్ వాల్యూ, z11. ఇప్పుడు ఈ వాల్యూ ఏమవుతుంది, z12. క్లియరా? అర్థమైందా? ఏమిరా క్లాస్ 5 అంటే మీ శిక్షణ వస్తున్నారు కదరా, నవీన్ జాలేరా రే, అరే భాను ప్రకాష్, ఏం లేటు? ఏమా దగ్గరదాకా అర్థమైంది చెప్పింది? అమ్మా రెస్పాండ్ అవ్వండి, మీకోసం చెప్పింది అర్థం కాదు, చెప్పండి, మళ్ళీ రిపీట్ చేస్తా. ఒక్క సుహానా అంజు మాత్రం మాట్లాడుతుంది, రిమైనింగ్ అందరూ పక్కన పెట్టుకున్నారు సెల్ ఫోన్ని. వైష్ణవి ఉన్నావా, క్లాస్లో ఉన్నావా? వైష్ణవి క్లాస్ వింటున్నావా, వింటలేదా? నేను డౌట్ ఏం రాలేదా? ఎవరా మారుతి వింటున్నావా? అర్థమైందా అంటున్నా. ఓకే, ఐశ్వర్య ఉంది క్లాస్లో? ఐశ్వర్య వచ్చిందా రాలేదు క్లాస్కి? రాలేదా ఐశ్వర్య? ఓకే, నెక్స్ట్ ఇంకేం కనుక్కోవాలి ఇప్పుడు మనము, z11 z12 అయిపోయింది, నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, z12 z21 కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలమ్మా, z12 z21 z22 కనుక్కోవాలి, అవునా కదా? కరెక్టా కాదా? చూడమ్మా, ఇక్కడ మనం ఆల్రెడీ ఏం కనుక్కున్నాం ఇక్కడ దాకా, ఏమయ్యా బాబు మీకు అర్థమవుతుంది చెప్పేది? ఇక్కడ నుంచి మనం ఏం కనుక్కున్నాము, ఈక్వేషన్ నుంచి ఏమొచ్చింది మనకి, అదే v1 ఇన్ టర్మ్స్ ఆఫ్ దేంట్లో, జెడ్ పారామీటర్స్ ఇన్ టర్మ్స్ హెచ్ పారామీటర్స్. అంటే ఇదేం వాల్యూ ఇప్పుడు, ఇది z11, ఈ వాల్యూ అంతా ఇదేమవుతుంది ఇప్పుడు, z12 అవుతుంది. ఇంకేం కనుక్కోవాలి, జెడ్ పారామీటర్స్ రెండు ఉన్నాయి కదా, ఏందవి, z21 z22. ఇప్పుడు అవి చూడండి,
నెక్స్ట్ ఇప్పుడు మనకి Z11 అది రావాలమ్మా. ఎలా చేస్తాము? ఎలా చేస్తాం చెప్పండి? మనకేం కావాలి ఇప్పుడు? H11 కాదు, Z12 కావాలంటే ఎలా వస్తుంది అంటున్నాను నేను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది? మామూలుగా ఈక్వేషన్స్ ఏమి ఉండాలి? V1 V2 ఉండాలి, అవునా కదా? బట్ ఇక్కడ ఏముంది? వరే కన్ఫ్యూజ్ అవ్వద్దురా బాబు. మనకేం కావాలిరా? ఈక్వేషన్స్ ఏం కావాలి? V1 V2 కరెక్టా కాదా? ఇక్కడ ఆల్రెడీ మనము ఇక్కడ నుంచి V2 కనుక్కున్నామా? ఈ V2ని కనుక్కునే కదా మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ఈ V2 ప్లస్లో మీకు V1 అనే ఈక్వేషన్ వచ్చింది, కరెక్టా కదా? సో ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, ఈ ఫామ్ చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఏముంది? V2 ఇన్ టర్మ్స్ ఆఫ్ I1, ఇక్కడ ఏముంది? I2. అంటే ఇది ఆటోమేటిక్ ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి? వాట్ ఈస్ ద బేసిక్ ఈక్వేషన్స్ ఆఫ్ V2 ఇన్ టర్మ్స్ ఆఫ్ Z పారామీటర్స్? V2 ఈజ్ ఈక్వల్ టు Z21 I1 ప్లస్ V2 ప్లస్ Z22 I2, కరెక్టా కదా? సో ఇప్పుడు ఇది ఆటోమేటిక్ ఏమవుతుంది? ఇప్పుడు ఆటోమేటిక్ ఇది ఏమవుతుంది? Z21 అవుతుంది. ఇదేమవుతుంది ఇప్పుడు? Z22 అవుతుంది. సో మనము ఇక్కడ ఏం కనుక్కున్నాము? Z11 కనుక్కున్నాము, Z12 కనుక్కున్నాము, నెక్స్ట్ Z21 కనుక్కున్నాము, Z22 కూడా కనుక్కున్నాము. సో అదే ఇక్కడ మనం రాసింది, ఇక్కడ Z11, Z21, Z12, Z21, Z22. సో దీస్ ఆర్ ది Z పారామీటర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ పారామీటర్స్? H పారామీటర్స్. ఇస్ ఇట్ క్లియర్? అర్థమైందా మీకు? ఏం డౌట్ ఉందా? ఇది ఎవడరా ఎస్విఎన్? ఎవడరా ఈడ పేరు ఎస్విఎన్? ఎవడ పెట్టాడురా? ఎవడరా ఈడు ఎస్విఎన్? వస్తున్నాడు పోతున్నాడు దాని నుంచి క్లాస్కి. నెక్స్ట్ ఇప్పుడు ఏం మార్చుకున్నాం మనం? Z2 Y మార్చాము, Z2 H మార్చాము. నెక్స్ట్ ఇప్పుడు దేంట్లోకి మార్చాలి? ABCDలోకి మార్చాలి. నౌ వాట్ ఆర్ ది బేసిక్ ఈక్వేషన్స్ ఆఫ్ ABCD పారామీటర్స్? చూసి చెప్పండి. వాట్ ఆర్ ద బేసిక్ ఈక్వేషన్స్ ఆఫ్ ABCD పారామీటర్స్? V1 is equal to AV2 plus B into minus I2. I1 is equal to CV2 plus D into minus I2. బట్ మనకి ఏ ఫామ్ కావాలి చెప్పాలి మీరు. మనకి ఏ ఫామ్ కావాలి? ఏబిసిడే కరెక్టే. ఏది ఏబిసిడిలో కావాలి? Z ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏబిసిడిలో కావాలి. అంటే వాట్ ఆర్ ది బేసిక్ ఈక్వేషన్స్? V1 is equal to Z11 ఏమొస్తుంది? I1 ప్లస్ Z12 I2. ఇదేనా బేసిక్ ఈక్వేషన్ V1? అవునా కదా? నెక్స్ట్ ఇంకేం కావాలి మనకి? V2 కావాలి. వాట్ ఈస్ ద బేసిక్ ఈక్వేషన్ ఆఫ్ V2 ఇన్ టర్మ్స్ ఆఫ్ Z పారామీటర్స్? V2 ఈజ్ ఈక్వల్ టు చెప్పాలి. జస్ట్ Z21 I1 ప్లస్ Z22 I2. బట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్రెడీ V1 ఉంది, నో ప్రాబ్లం. బట్ V1 దేంట్లో ఉంది? మనకి ఇక్కడ ఏం రావాలి? ఇక్కడ ఈ V1 ఇక్కడ ఏం రావాలి? ఇక్కడ ఏం రావాలి? I1 రావాలి. సో ఇక్కడ I1 రావాలంటే మనం ఏం చేయాలి? సింపుల్. ఇక్కడ ఏం లేదు చూడండి, ఇక్కడ సెకండ్ ఈక్వేషన్ ఉందా? సెకండ్ ఈక్వేషన్ ఇక్కడ ఏముంది? I1 ఉంది. ఇక్కడ మామూలుగా ఇక్కడ ఏం రావాలి? V2 రావాలి. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒక పారామీటర్ని ఒక పారామీటర్కి మార్చాలంటే వీటి యొక్క వాల్యూస్ని కూడా, అంటే ఏ వాల్యూస్ని బాగా గమనించండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ ఏమున్నాయి వాల్యూస్ చెప్పండి? ఇక్కడ ఏమున్నాయి వాల్యూస్ చెప్పండి? V1 ఉంది, ఇక్కడ ఏముంది? I1 ఉంది. బట్ ఇక్కడ ఏ ఫామ్ రావాలి? ఇక్కడ కూడా మనకి ఇక్కడ ఏ ఫామ్ రావాలి చూసి చెప్పండి. Z11 I1 ప్లస్ Z12 I2. క్లియరా? నెక్స్ట్ ఇక్కడే ఫామ్ రావాలి I1 ప్లస్లో. V2 ఇస్ ఈక్వల్ టు ఏం రావాలి చెప్పండి? Z21 I1 ప్లస్ Z22 I2 రావాలి, మనకు రావాల్సింది. కానీ ఇక్కడ ఏమున్నాయని చెప్పండి, అది నేను అడిగేది. ఇక్కడ ఏముంది? V1 ఉంది, నో ప్రాబ్లం. ఏముంది ఇక్కడ? I1 ఉండాలి. బట్ ఇక్కడ ఏముంది? ఇక్కడ చూసి చెప్పండి. V2 ఉంది. అంటే ఇప్పుడు V2ని దేంట్లోకి మార్చుకోవాలి? ఇప్పుడు ఇక్కడ V2 ఉందయ్యా, దేని ఉండాలి ఇక్కడ యాక్చువల్గా?
ఇక్కడ చూడండి ఏముంది, ఇక్కడ I2 ఉందా, I2 అంటే సరిపోయినట్టే కదా, I2 సరిపోయినట్టే కదా, ఇక్కడ I2 ఉందమ్మా, ఇక్కడ ఏముంది మళ్ళీ I2 సరి, బట్ అంటే ఇప్పుడు మనకి V2 ఉండకూడదు, ఇక్కడ ఏం రావాలి, ఇక్కడ I1 రావాలి, ఇక్కడ I1 తెచ్చుకోవాలి మనం ఇప్పుడు I1. సో తెచ్చుకోవాలి, ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు మనం I1? సింపుల్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ I1 సెకండ్ ఈక్వేషన్? ఇన్ సెకండ్ ఈక్వేషన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ I1? ఎస్, CV2 ప్లస్ D మైనస్ I2 ఉంది కదా. ఇక్కడ నుంచి మనము ఇక్కడ చూడండి, ఈ V2 ప్లేస్లో ఇక్కడ నుంచి ఈ సెకండ్ ఈక్వేషన్ నుంచి E2 తెచ్చుకుంటాం. చూడండి ఇక్కడ CV2 ఈజ్ ఈక్వల్ టు I1 మైనస్ ఇటు పోతే ఏమొస్తుంది, ప్లస్ DI2. నా V2 ఈజ్ ఈక్వల్ టు 1/C I1 ప్లస్ D/C I2. అప్పుడు ఏం చేస్తున్నాము, ఈ V2 కాడ ఇది ఉంది కదా, ఈ పారామీటర్ సబ్స్టిట్యూట్ చేస్తాము. ఇప్పుడు ఏమొచ్చింది చెప్పండి, V1 ఈజ్ ఈక్వల్ టు A, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ V2? 1/C I1 ప్లస్ D/C ఇంటూ I2 మైనస్ BI2. ఇప్పుడు బాగా గమనించండి, ఇక్కడ I1 I2 కామన్ అండి, ఇక్కడ ఏముంది 1/C A/C ఇంటూ I1, ఇక్కడ D/C I2 ఉంది, ఇక్కడ మైనస్ B ఇంటూ I2. I2 కామన్ తీస్తే ఏమొస్తుంది, D/C AD/C. చూడండి ఇక్కడ ఏముందా, AD/C మైనస్ B. అంటే ఇప్పుడు చూడండి V1 ఈజ్ ఈక్వల్ టు ఏ ఫామ్ వచ్చింది, V1 ఈజ్ ఈక్వల్ టు జెడ్ పారామీటర్స్ చెప్పండి, Z11 I1, Z12 I2. అంటే నా వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ Z11 A/C, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ Z12 AD/C మైనస్ B. అర్థమైంది ఇక్కడ దాకా? ఇప్పుడు అర్థమవుతుందా మీకు చెప్పేది? అంటే మార్చుకోవాలి, కన్వర్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ ఏం కావాలి మనకి ఇప్పుడు, Z22 కావాలి. Z21 అంటే ఏంది, ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఉంది, ఇక్కడ ఏముంది V2 ఇన్ టర్మ్స్ ఆఫ్ దేంట్లో ఉంది, V2 ఈజ్ ఈక్వల్ టు Z21 I1 ప్లస్ Z22 I2. అంటే ఇప్పుడు ఇదేమవుతుంది, ఈ వాల్యూ Z21, ఈ వాల్యూ ఏమవుతుంది, Z22 అవుతుంది. అది సో ఇప్పుడు అన్నీ మారిపోయినాయి, మారలేదు, ఇప్పుడు మారినాయా మారలేదు అంటున్నామా, అన్నీ మారిపోయినట్టే కదా. సో ఇప్పుడు మనం అన్నీ మార్చేస్తున్నామా పారామీటర్స్ మొత్తాన్ని. ఇదే వాల్యూస్ జెడ్ పారామీటర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ABCD పారామీటర్స్. అంటే Z11 Z21 Z12 Z22 ఆ మ్యాట్రిక్స్ ఫామ్ రాసేసాము. సో దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. దీని ఏమంటామంటే ఇంటర్ రిలేషన్షిప్ బిట్వీన్ ది వన్ పారామీటర్ టు అదర్ పారామీటర్. అంటే జెడ్ని ఫస్ట్ దేంట్లోకి మార్చాలి, వైలోకి మార్చాలి, జెడ్ని ABCలోకి మార్చాలి, జెడ్ని హెచ్లోకి మార్చాలి. ఇది ఒక కాన్సెప్ట్. అదేవిధంగా ఇప్పుడు మనం రివర్స్ చేయండి, ఇప్పుడు వైని జెడ్లోకి మార్చాలి, వైని హెచ్లోకి మార్చాలి, వైని ABCDలోకి మార్చాలి. అర్థమైందమ్మా కాన్సెప్ట్? ఇప్పుడు అర్థమైందా, అర్థం కాలేదా? నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వై పారామీటర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అదర్ పారామీటర్స్. వాట్ ఆర్ ద, ఇప్పుడు అంటే వైని జెడ్లోకి మారుస్తాము, వైని హెచ్లోకి మారుస్తాము, వైని ABCDలోకి మారుస్తాము. నా వాట్ ఆర్ ద బేసిక్ ఈక్వేషన్స్ ఆఫ్ వై పారామీటర్స్? ఇదేనా బేసిక్ ఈక్వేషన్స్? I1 I2 Y11 V1 ప్లస్ Y12 V2 Y21 V1 ప్లస్ Y22 V2. ఇవి పారామీటర్స్. ఇప్పుడు నేను వై పారామీటర్స్ని దేంట్లోకి మారుస్తున్నాను, చూసి చెప్పండి. ఎస్, అయితే వై పారామీటర్స్ లెఫ్ట్ సైడ్ ఏముంటాయి, I1 ఉంటాయి, I2 ఉంటాయి. మనము వై పారామీటర్స్ని జెడ్ పారామీటర్స్లోకి మార్చాలంటే ముందు ఏం రాసుకోవాలి, జెడ్ పారామీటర్స్ ఈక్వేషన్ రాసుకోవాలి, V1 V2. బట్ దేంట్లోకి ఉండాలి, అవి I1 I2 ఫామ్లో రావాలి. అంటే ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, దీన్ని మ్యాట్రిక్స్ ఫామ్లో రాసుకుంటున్నాను. మ్యాట్రిక్స్ ఫామ్ V1 V2 Z11 Z12 Z21 Z22 I1 I2. బట్ మనకి ఏ ఫామ్ కావాలి, I1 I2 ఫామ్లో మారిస్తే దీన్ని కూడా I1 I2 ఫామ్లోకి మారిస్తే మనం కంపేర్ చేయొచ్చు. సో బై యూజింగ్ క్రామర్స్ మెథడ్, Δ1/Δ Δ2/Δ. ఇప్పుడు చూడండి, ఇది I1 ఈజ్ ఈక్వల్ టు మనం మార్చినప్పుడు ఇలా వచ్చింది, ఇదేనమ్మా Δ1/Δ. ఇది Δ1 ఇదేమవుతుంది Δ1 వాల్యూని మనం చేసినప్పుడు ఇది వచ్చింది. I1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ Z11 V1, ఇదేమవుతుంది Z12 Z11 కదా, ఇదేంది Y11, ఇదేమవుతుంది Y12. అంటే వై పారామీటర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్
జెడ్ పారామీటర్స్. ఇస్ ఇట్ క్లియర్? అర్థమైందా, అర్థం కాలేదా? అర్థమైందా? మీకు ఏమైనా కన్ఫ్యూజ్ అవుతున్నారు చెప్పండి అమ్మా. మీరు తప్పు లేదు, మీకు కన్ఫ్యూజ్ అయితే ఇది ఆన్లైన్ క్లాస్ కొంచెం కష్టంగా ఉంటుంది. నేను చిన్నగా చెప్తా ఉన్నాను. మీకు అర్థం కాలేదు, నేను మళ్ళీ బ్యాక్ పోతాను. నో ప్రాబ్లం. మీరు కొంచెం రిలాక్స్గా వినండి, స్ట్రెస్కి గురి కావద్దు, రిలాక్స్గా వినండి. చెప్పండి మీరు. ఓకే, నెక్స్ట్ ఆల్రెడీ ఇప్పుడు మనకి ఏం నేర్చుకున్నాము? వై పారామీటర్స్ని జెడ్ పారామీటర్స్లోకి మార్చుకున్నాము. వచ్చేసిందా? ఇది వై పారామీటర్ బేసిక్ ఈక్వేషన్ గుర్తుపెట్టుకోండి. వై పారామీటర్స్ బేసిక్ ఈక్వేషన్ దేంట్లో ఉంటాయి? I1 I2లో ఉంటాయి. బట్ మనం దేన్ని మారుస్తున్నాము? మనము వై పారామీటర్స్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ జెడ్ పారామీటర్స్లో రాయాలి. అంటే ఇవి జెడ్ పారామీటర్స్ ఈక్వేషన్స్. కానీ ఎలా ఉండాలి? I1 I2 ఫామ్లో ఉండాలి. అంటే ఈ V1 V2 ఫామ్ని మనము I1 I2 ఫామ్లోకి తెచ్చుకోవాలంటే ఏ ఫామ్ యూజ్ చేస్తున్నాము? మ్యాట్రిక్స్ ఫామ్ యూజ్ చేస్తున్నాము. అది కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ I1 I2 ఉంది, ఇక్కడ V1 V2 ఉంది. రెండు ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమి అంటే ఒకటి కూడా లేదు. ఇక్కడ I1 ఉంది, ఇక్కడ I1 ఉంది అనుకోండి, నో యూజ్ ఆఫ్ మ్యాట్రిక్స్. ఇక్కడ I2 ఉంది, ఇక్కడ I2 ఉంది అనుకోండి, నో యూజ్ ఆఫ్ మ్యాట్రిక్స్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వేరుగా ఉన్నాయి. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వేరుగా ఉన్నప్పుడు మాత్రమే వీ కెన్ గో ఫర్ క్రామర్స్ మెథడ్. గుర్తుపెట్టుకోండి టెక్నిక్. అలా మార్చాము. ఇప్పుడు చూడండి మళ్ళా నెక్స్ట్ ఇప్పుడు దేంట్లోకి మారుస్తాం మనం ఇప్పుడు? పై పారామీటర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హెచ్ పారామీటర్స్. బాగా చూడండి ఇప్పుడు. వాట్ ఆర్ ద బేసిక్ ఈక్వేషన్స్ ఆఫ్ హెచ్ పారామీటర్స్? V1. వాట్ ఆర్ ద బేసిక్ ఈక్వేషన్స్ ఆఫ్ సెకండ్ వన్? I2. V1 I2. బాగా గమనించండి. హెచ్ పారామీటర్స్ యొక్క బేసిక్ ఈక్వేషన్స్ ఏంటి? ఏ ఫామ్లో ఉంటాయి? లెఫ్ట్ హ్యాండ్ సైడు నా రాస్తున్నాను, చూసి చెప్పండి. ఏ ఫామ్లో ఉంటాయి? I1 I2. బట్ ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమున్నాయి చెప్పండి? V1 I2 ఉంది. ఏది ఈక్వల్గా ఉంది? I2 సరిపోయింది. ఏది వేరుగా ఉంది చెప్పండి? ఏది ఈక్వల్గా ఉంది? రెండు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏవి సరిపోతున్నాయి అంటున్నా. ఇక్కడ I2 ఉంది, ఇక్కడ I2 ఉంది. ఓకే, ఈ రెండు ఓకే. ఏది సరిపోలేదు? ఇక్కడ I1 ఉంది, ఇక్కడ V1 ఉంది. అవునా కదా? కరెక్టా కాదా అంటున్నా. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు చెప్పండి, మీరే చెప్పండి, ఆలోచించండి. రెండు ఉన్నాయి, ఇప్పుడు ఏం చేయాలి మనం? మనకి ఏ ఫామ్ ఉండాలి లెఫ్ట్ హ్యాండ్ సైడు? అది నేను అడిగేది. ఏ ఫామ్ ఉండాలి? I1 I2 ఉండాలి లెఫ్ట్ హ్యాండ్ సైడు. ఇక్కడ మనకి ఏమున్నాయి? V1 I2. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? బాగా చూడండి, బాగా చూసి చెప్పండి నాకు. అరే ఇష్టం వచ్చిన క్లాసులకు వస్తున్నారా మీరు? మధ్య మధ్యలో వస్తే ఏం అర్థం అవుతుందిరా మీకు? చెప్పండి, ఏం మార్చాలి? మనకి I1 కావాలమ్మా. ఇక్కడ ఏముందమ్మా? V1 ఉందమ్మా. ఇక్కడ చూడండి, ఇక్కడ I1 ఉందా? ఇక్కడ I1 ఉందా లేదా? సో I1 వచ్చేసి రాసుకోవాలి. ఎప్పుడేం రాయాలి? H11 I1 ఈజ్ ఈక్వల్ టు V1 మైనస్ H12 V2. ఈ ఈక్వేషన్ నుంచి, ఈక్వేషన్ 1 నుంచి. నెక్స్ట్ అప్పుడు ఏం చేస్తున్నాం మనం? నెక్స్ట్ చెప్పండి, ఏం చేసాం నెక్స్ట్? I1 ఈజ్ ఈక్వల్ టు V1 బై I1 ఈజ్ ఈక్వల్ టు 1 బై H11 V1 మైనస్ ప్లస్, ఇక్కడ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ ఏమన్నా మైనస్, H12 బై H11 V2. ఓకేనా? వాట్ ఆర్ ద బేసిక్ ఈక్వేషన్స్ ఆఫ్ వై పారామీటర్స్? I1. అవునా కదా? I1 I2. ఇక్కడ I1 వచ్చేసిందా? సో I1 ఇన్ టర్మ్స్ ఆఫ్ V1 అండ్ I1 ఇన్ టర్మ్స్ ఆఫ్ V2. సరిపోయిందా? అప్పుడు ఇది ఏమవుతుంది చెప్పండి? ఏ వాల్యూ ఇది? ఈ వాల్యూ ఏమవ్వాలి? Y11. ఇదేమవుతుంది వాల్యూ? Y12. అంటే వై పారామీటర్స్ హెచ్ పారామీటర్లోకి మారింది. వై పారామీటర్ హెచ్ పారామీటర్లోకి మారింది. అర్థమైందా ఇప్పుడు? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రెండు వేరుగా ఉంటే మనం క్రామర్స్ మెథడ్కి పోతాము. ఏదైనా ఒకటి ఉన్నా, ఏది ఉంది ఇక్కడ? ఒకటి I2 ఉందా? ఇక్కడ I2 ఉందా? అప్పుడు మనం ఏం చేస్తాము? I1 కావాలంటే ఇక్కడ I1 మార్చుకుంటాం అంతే. అప్పుడు మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఏం కావాలి? I2 కావాలి. I2 ఉంది. I2 ఇక్కడ ఏముంది ఆల్రెడీ? I2 ఏ ఫామ్లో ఉండాలి?
V1 V2 ఫామ్లో ఉండాలి. ఏ ఫామ్లో ఉండాలమ్మా I1 ఏ ఫామ్లో ఉండాలమ్మా చెప్పండి అమ్మా. y పారామీటర్స్లో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ y2? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ I2? y21 v1 ప్లస్ y22 v2. ఓకేనా? ఇప్పుడు చూడండి ఇక్కడ I2 ఈజ్ ఈక్వల్ టు y21 v1. ఇది చూడండి I2 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడేముంది ఇక్కడ ఏముంది ఇక్కడ అంటున్నా. రౌండ్ చేస్తాను చూడండి. నేను I1 ఉంది, బట్ ఏముండాలి ఇక్కడ V1 ఉండాలి. అంటే ఇప్పుడు I1 ప్లేస్లోకి ఏం మార్చుకోవాలి ఇప్పుడు మనము? ఇక్కడ I1 వాల్యూ ఉందా లేదు? ఇక్కడ I1 వాల్యూ ఉంది కదా, రౌండ్ చేస్తాం చూడండి. ఉందా లేదా I1 వాల్యూ? మనం I1 వాల్యూ కనుక్కున్నాం కదమ్మా. ఇప్పుడు ఆ I1 ప్లేస్లో ఈక్వేషన్ 3 ఉంది కదా, I1 ప్లేస్లో ఈ I1 వాల్యూ మొత్తాన్ని ఎత్తుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ ఆటోమేటిక్గా ఉంది V2. ఇక్కడ V2 ఉంది ఆల్రెడీ. ఇక్కడ V2 ఉంది, ఇక్కడ కూడా V2 ఉంది. ఓకే, సరిపోయింది. ఇక్కడ ఏం కావాలి? I1 ప్లేస్లో ఈ I1 మొత్తం వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆటోమేటిక్ కామన్ తీసుకుంటాము, మనకు వచ్చే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక్కడ కామన్ చూడండి. I2 ఈజ్ ఈక్వల్ టు ఏంది ఇక్కడ? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ I2? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ I2 బేసిక్ ఫామ్? రెస్పాండ్ అవ్వండి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ I2? What is the value of I2 in y parameters formula? అదేగా చెప్పేది. y21 v1 ప్లస్ y22 v2. y21 v1 ప్లస్ y22 v2. మనకేం కావాలి? ఇక్కడ v2 I2 ప్లేస్లో ఏముంది? H21 ఉంది. ఇక్కడ ఏముంది? I1. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ I1? ఈ I1 మొత్తానికి సబ్స్టిట్యూట్ చేసాము. నెక్స్ట్ H22 v2. అక్కడ మనం ఏం చేస్తాం? ఇప్పుడు మనము కామన్ తీస్తాం. అక్కడ ఇవ్వండి కామన్, ఇదే సబ్స్టిట్యూట్ చేసే మొత్తాన్ని కామన్ తీసినప్పుడు మనకి ఏం వస్తుంది ఆన్సర్? I2 ఇన్ టర్మ్స్ ఆఫ్ v1 అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ v2. నౌ దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏమవుతుంది? ఆటోమేటిక్ కామన్ తీసినప్పుడు దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ y21 అండ్ దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ y22. సో అర్థమైంది. ఇప్పుడు y పారామీటర్స్ ఏంటో మారాయి, h పారామీటర్స్లోకి మారాయి. ఓకేనమ్మా? ఏ వాల్యూస్ ఆన్సర్లు క్లియరా కాదా? ఓకే, నెక్స్ట్ ఏం దేంట్లోకి మార్చాలి y పారామీటర్స్ని? y2 z ఓవర్ y2 h ఓవర్ నెక్స్ట్ y2 abcd. నౌ దిస్ ఈస్ ది బేసిక్ ఈక్వేషన్స్ ఆఫ్ ఏ పారామీటర్స్, abcd పారామీటర్స్. v1 I1 బాగా గమనించండి. మనకి y పారామీటర్స్లో బేసిక్ ఈక్వేషన్స్ లెఫ్ట్ సైడ్ ఏముంటాయి? I1 I2 ఉంటాయి. నేనేం చెప్పాను? మీకు కంపేర్ చేయమని చెప్పాను. కంపేర్. ఇక్కడ I1 ఉందా లేదా? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూడండి. ఇక్కడ I1 ఉందా లేదా? ఉంది. ఇక్కడ కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ I1 ఉందా? అంటే మనం ఏదైనా ఒకటి కానీ టాలీ అయిందనుకోండి, అంటే ఇది y పారామీటర్స్ అమ్మా, ఇవే పారామీటర్స్ ABCD పారామీటర్స్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఒక టాలీ అయినా వీ డోంట్ గో ఫర్ క్రామర్స్ మెథడ్. ఏదైనా ఒక టాలీ అయిందనుకోండి, మనం ఇక్కడే సింప్లిఫై చేసుకోవచ్చు. ఇక్కడే ఈక్వేషన్ ఇక్కడే మనం సింప్లిఫై చేసుకుంటూ ఉండొచ్చు. ఇక్కడ చూడండి. ఇప్పుడు చూడండి ఇప్పుడు చూడండి. ఇక్కడేముంది? v1 I1 ఉంది. I1 ఉందా? సరిపోయింది. నో మనకేం కావాలి? ఇప్పుడు ఏం కావాలి? I2 కావాలి, I1 కావాలి. ఇక్కడ నుంచి మనకి I2 తెచ్చుకోవచ్చా? ఇక్కడ నుంచి తెచ్చుకోకూడదా? వచ్చింది. ఇక వచ్చేసింది I2 ఇన్ టర్మ్స్ ఆఫ్ v1 ఇన్ టర్మ్స్ ఆఫ్ v2. అంటే నా దిస్ ఈస్ ది వాల్యూ ఆఫ్ ఏమవుతుంది చెప్పండి? I2 అంటే ఏమొస్తుంది? y21. కరెక్టా? ఇదేమవుతుంది ఇప్పుడు? y22 అయిపోయింది. సరిపోయింది. నెక్స్ట్ I2 వచ్చేసింది. నెక్స్ట్ మనకి ఇంకేం కావాలి? I1 కావాలి. I1 ఇన్ టర్మ్స్ ఆఫ్ దేంట్లో ఉంటుంది? నార్మల్గా అయితే v1 v2 ఫామ్లో ఉంటుంది. అవునా కదా? కరెక్టా కదా? y పారామీటర్స్లో I1 ఇన్ టర్మ్స్ ఆఫ్ దేంట్లో ఉంటుంది? v1 v2. ఇక్కడ ఆల్రెడీ ఏముంది? v2 ఉంది. బట్ ఇక్కడ ఏముంది? I2 ఉంది. అవునా కదా? I2 అనే వాల్యూ ఉంది ఇక్కడ. ఈ I2 నచ్చుకొని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి.
చేసాము. అప్పుడు V1 ఈజ్ ఈక్వల్ ఏమొస్తుంది, ఎప్పుడైతే మనం ఇక్కడ I1 ఉందో ఇక V2 ప్లేస్లో దాన్ని సబ్స్టిట్యూట్ చేసి మనకి ఏమొస్తుంది ఆన్సరు, కంపారిజన్ వచ్చేస్తుంది. కంపారిజన్ చూడండి ఇక్కడ I1 బాగా చూడండి, I1 CV2 ప్లస్ D మైనస్ I2 వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ I2, 1/B V1 ప్లస్ A/B V2 సబ్స్టిట్యూట్ చేసాను ఇక్కడ. నౌ I1 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ V2 ఉంది, ఇక్కడ V2 ఉంది కామన్గా. సో ఏం కామన్ తీయచ్చు ఇప్పుడు, చూడండి ఇక్కడ V2 కామన్ తీసిన, ఇక్కడ V2 ఇక్కడ V2 కామన్ తీసే వచ్చింది C మైనస్ DA/B సరిపోయింది. ఇక్కడ ఏముంది V1 ఒకటే కదా, D/B V1. సో I1 ఈజ్ ఈక్వల్ టు V1 ఇన్ టర్మ్స్ ఆఫ్ V2 వచ్చేసింది. అంటే I1 కాడ ఏముంది ఇప్పుడు, ఇదేమవుతుంది I1 వాల్యూ అంటే Y11 అవుతుంది, ఇదేమవుతుంది ఇప్పుడు Y12 అవుతుంది అది. సో Y పారామీటర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ABCD పారామీటర్స్, Y పారామీటర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ABCD పారామీటర్స్. సో అర్థమైంది కాన్సెప్ట్, ఇస్ ఇట్ క్లియర్ మా, అర్థమైనాయా? రెస్పాండ్ అవ్వంటారు బాబు, ఇదే లైవ్ క్లాస్ కాదు ఆన్లైన్ క్లాస్. మీరు అర్థమైంది కాబట్టి నేను పోతూ ఉంటాను. వింటలేదా? ఓకే. సో ఇప్పుడు దాకా మనం ఏం నేర్చుకున్నాము, Z పారామీటర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అదర్ పారామీటర్స్ నేర్చుకున్నాము, Y పారామీటర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అదర్ పారామీటర్స్ నేర్చుకున్నాము. అదేవిధంగా H2 కూడా మీరు చేయొచ్చు, సేమ్ ప్రాసెస్. మీ కాడ మెటీరియల్ ఉంది, మీరు దాన్ని వర్కౌట్ చేయండి. మీకు నేను చెప్పాను టెక్నిక్, ఏం చెప్పాను టెక్నిక్. ఎప్పుడు క్రామర్స్ మెథడ్ ఫాలో అవ్వాలి చెప్పండి, ఎప్పుడు క్రామర్స్ మెథడ్ ఫాలో అవ్వాలి. ఎస్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఫర్ ఎగ్జాంపుల్ V1 V2 ఉంది, ఇది Z పారామీటర్స్. దాన్ని Y పారామీటర్స్లోకి మార్చాలంటే ఇక్కడ ఏమున్నాయి, I1 I2 ఉంది, ఈ రెండు లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఇక్కడ V1 V2 ఈజ్ నాట్ ఈక్వల్ టు I1 I2, అంటే రెండు వేరు ఉన్నాయి లెఫ్ట్ హ్యాండ్ సైడ్. కాబట్టి అప్పుడు క్రామర్స్ మెథడ్ పోతాము. ఏదైనా ఇక్కడ V1 ఉంది, ఇక్కడ V1 ఉందనుకోండి, అప్పుడు మనకి క్రామర్స్ మెథడ్ పోము. మనకి ఎలా కావాలో ఇలా మీకు మెటీరియల్లో ఉంటే చూసుకోండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, ఇంటర్ రిలేషన్షిప్ బిట్వీన్ ది పారామీటర్స్. అంటే Z2Y, Z2H, Z2ABCD. అదేవిధంగా Y2Z, Y2H, Y2ABCD. అదేవిధంగా H2Z, H2Y, H2ABCD. అదేవిధంగా ABCD to Z, ABCD to H, ABCD to Y. సో ఇవన్నీ మీకు మెటీరియల్లో ఉన్నాయి. సో ఇది ఒక కాన్సెప్ట్. నేను 2 మోడల్ చెప్పాను, రిమైనింగ్ మోడల్స్ మీరే ప్రాక్టీస్ చేయొచ్చు అంతే. సో దిస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, ఎగ్జామ్ డెఫినెట్గా వస్తుంది. మనకి ఉండే తక్కువ టైం ఆఫ్టర్ హాలిడేస్, బట్ ఒక క్లాస్లో మాత్రం నేను దీన్ని మీకు డీటెయిల్గా నేను మళ్ళీ చెప్తాను క్లాస్లో. ఓకే, క్లియర్? అర్థమైందమ్మా? ఓకే, నేను దీన్ని వీడియో రికార్డ్ ఆల్రెడీ చేస్తున్నాను, నేను మీకు పెడతాను. మళ్ళీ ఒకసారి దాన్ని 1కి 2 సార్లు చూడండి. ఆల్రెడీ నేను అంతకుముందు పెట్టినాను కూడా ఒక రికార్డు, అది కూడా వినండి, ప్లస్ ఇది కూడా వినండి, మీకు క్లారిటీ వస్తుంది. సో రేపు వేరే టాపిక్ మనం క్లాస్ చూద్దాం, రేపు 7 to 8 క్లాస్ ఉంటుంది రేపు.